ఈ క్రూజ్ షిప్ సీక్రెట్స్ మీకు ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తా. నెంబర్ 1, గ్యాస్ మీరు ఎప్పుడైనా క్రూజ్ షిప్ బుక్ చేసుకుంటే ఆన్ టైం కి వెళ్ళండి, లేకుంటే అవి మీరు లేకుండానే బయలుదేరిపోతాయి. లైక్ ఇక్కడ చూడండి, ఈ కపుల్ లేట్ గా వచ్చారు, దీంతో ఈ నౌక వీలు లేకుండానే బయలుదేరిపోయింది. ఎందుకంటే పోర్ట్స్ లో టైమింగ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, లేట్ అయితే వాళ్ళకి ఫైన్స్ కూడా ఉంటాయి, అందుకే వాళ్ళు ఆన్ టైం వెళ్తారు. సో మీరు కూడా ఆన్ టైం కి వెళ్ళండి. నెంబర్ 2, క్రూజ్ షిప్స్ లో మీకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, లైక్ రిలాక్సేషన్, ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి. అయితే మీకు తెలుసా, నౌకల్లో మార్చరీ కూడా ఉంటుంది. సీ ఫ్రెండ్స్, నౌకలో కొన్ని వందల వేల మంది ప్రయాణిస్తారు అండ్ చావు ఎప్పుడైనా రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కోసం నౌకలో కింద చిన్న మార్చరీ కూడా ఉంటుంది, ఎందుకంటే నౌకల ప్రయాణం ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ నౌక సిబ్బంది ప్యాసింజర్స్ కి ఇవన్నీ తెలియకుండా హ్యాండిల్ చేస్తారు. నెంబర్ 3, పెద్ద పెద్ద నౌకల్లో మీకు పోర్ట్ డేస్ కూడా ఉంటాయి, అంటే నౌకలు అందమైన నగరాలకి వెళ్లి ఆగిపోతాయి. తర్వాత ప్యాసింజర్స్ నౌక దిగి ఆ నగరాన్ని ఎక్స్ప్లోర్ చేయగలరు, అంటే మీరు ఇంకా జర్నీలోనే ఉంటారు బట్ వేరే కొత్త నగరాలను కూడా ఎక్స్ప్లోర్ చేయగలరు. ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది నగరాన్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు వెళ్తారు. అయితే మీరు నగరం కంటే నౌకను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇది మీకు మంచి ఛాన్స్. నౌకలో ఆల్మోస్ట్ ప్రయాణికులందరూ దిగిపోయి ఉంటారు, దీంతో మీరు ప్రశాంతంగా నౌక మొత్తం తిరగవచ్చు, అక్కడ పూల్స్ తో రిలాక్స్ అవ్వచ్చు. పోర్ట్ డేస్ లో నౌకలో ఉండే రెస్టారెంట్స్ అండ్ స్పా వాళ్ళు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. అండ్ ఒకవేళ మీరు సిటీ చూసేందుకు వెళ్తే మీకు ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయి. మీకు సిటీని ఎక్స్ప్లోర్ చేసే ఇంట్రెస్ట్ లేకుంటే ఇలా చేయండి. నెంబర్ 4, ఫ్రెండ్స్, క్రూజ్ షిప్ లో ప్రైవేట్ రూమ్ బుక్ చేసుకుంటే సీక్రెట్ కెమెరాలతో జాగ్రత్తగా ఉండండి. 2017లో ఒక కపుల్ వాళ్ళ రూమ్ లో టీవీ చూస్తుంటే వాళ్ళకు ఒక సీక్రెట్ వైర్ కనిపించింది, పోయి చూస్తే అది ఒక సీక్రెట్ కెమెరా అని తెలిసింది. అయినా ఇలా జరగడం రేర్, బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి.